కరీంనగర్కి వెళ్దాం. కరీంనగర్లో బార్సే దేవా షెల్టర్ దాదాపు 2 నెలలు అక్కడే మాకం. సహచరులతో మరో చోటికి పయనం. తనిఖీల్లో పోలీసులకు చిక్కి అనంతరం సరెండర్. లొంగుబాటుకు ముందు జరిగింది ఇదే. ఆఫ్ ది రికార్డులో సంచలన విషయాలు వెల్లడించిండే. కరీంనగర్లో 2 నెలలు ఉన్నాడంట. మావోయిస్టు పార్టీకి పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ 1 కమాండర్ బార్సే దేవా ఆలియాస్ సుక్కా ఇటీవల లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఈ నెల 3న తెలంగాణ డీజీపీ ఎదుట దేవాతో పాటు మొత్తం 20 మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారు. అయితే దేవా లొంగిపోవడానికి ముందు జరిగిన పరిణామాలు ఇప్పుడు తీవ్ర ఆసక్తి రేపుతున్నాయి. మరి 2 నెలలు ఒక టాప్ మావోయిస్ట్ వచ్చి కరీంనగర్లో 2 నెలలు షెల్టర్ పొందితే ఒక్క పోలీసు అని తెలియదానే, ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థకు తెలియదా? కరీంనగర్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎడబోయింది, తెలంగాణ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎడబోయింది, కరీంనగర్ ఎస్పీ ఎడబడుకున్నారు. తెలవాలి కదా మీకు. ఇప్పుడు మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా పెట్టుకున్నది కేంద్రంలో భాగమే కదా మనం కూడా, అంతే కదా. తాజాగా ఆయన తన సరెండర్ వెనుక మరో సంచలన విషయాన్ని బహిర్గతం చేశారు. తాను లొంగిపోవడానికి ముందు కరీంనగర్లోనే గడిపినట్లు సంచలన విషయాన్ని వెల్లడించారు. కరీంనగర్ నుంచి మరో చోటికి వాహనంలో తన సహచరులతో కలిసి వెళ్తుండగా ఆ పోలీసుల తనిఖీల్లో దొరికిపోయామని తాజాగా హిందీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆఫ్ ది రికార్డులో దేవా వెల్లడించారు. కర్రెగుట్టల్లో ఆ ఆపరేషన్ కర్రెగుట్టల సమయంలో ఛత్తీస్గఢ్ను వీడి తెలంగాణకు వచ్చానని దేవా తెలిపారు. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా గతేడాది తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులను ఆనుకొని ఉన్న కర్రెగుట్టల్లో కేంద్ర భద్రతా బలగాలు ఆపరేషన్ కర్రెగుట్టల పేరుతో భారీ సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఆపరేషన్ సమయంలో పెద్ద ఎత్తున మావోయిస్టులు తప్పించుకొని ఇతర సురక్షిత ప్రాంతాలకు తరలి పోయారు. ఆ సమయంలో గతేడాది అక్టోబర్ ఆ నెలలో తాను కరీంనగర్కు వచ్చానని దాదాపు 2.5 నుంచి 2 నెలలు కరీంనగర్ పట్టణంలో ఉన్నాడంట. కరీంనగర్ పట్టణం చుట్టుపక్కల ప్రాంతాల్లో తలదాచుకున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే స్కార్పియో వాహనంలో తన సహచరులతో కలిసి లొకేషన్ చేంజ్ చేస్తుండగా పోలీసులకు పట్టుబడ్డాడని ఆ తర్వాత పోలీసులు కొన్ని షరతులతో సరెండర్గా చూపించారని చెప్పుకొచ్చారు. ఇది స్కార్పియో వాహనం కూడా కాదు, ఇది ఎర్టిగా వాహనం. మనోళ్ళు అక్కడ చూసిన వాళ్ళు కూడా మనోళ్ళు ఉండే కొంతమంది. ఇంత పెద్ద ఆపరేషన్ ఊహించలేదు. గతేడాది ఏప్రిల్లో కర్రీగుట్టల ప్రాంతంలో పెద్ద ఆపరేషన్ జరుగుతున్నదని తాము ఊహించమని, కానీ అది 1-2 రోజులు మాత్రమే ఉంటుందని అనుకున్నామని దేవా చెప్పారు. అంత పెద్ద స్థాయి ఆపరేషన్ జరుగుతుందని తాను ఎప్పుడు ఊహించలేదన్నారు. ఏప్రిల్ 22వ తేదీ ఉదయం సుమారు 6:30 నుంచి దాడి ప్రారంభమైందని, ఆ నెల చివరి వరకు మొత్తం ఆపరేషన్ కర్రెగుట్టల ప్రాంతం మీదే కొనసాగిందని తెలిపారు. ఇది చాలా దీర్ఘకాలిక దాడి అని అర్థమయ్యాక తాము అక్కడ ఉండటం సురక్షితం కాదని భావించామని, దాంతో టీములుగా విడిపోయి అక్కడున్న మావోయిస్టులను ఒక్కొక్కరిని వేర్వేరు దారుల్లో బయటకు తీసుకెళ్లామన్నారు. అలా అందరూ అక్కడి నుంచి సురక్షితంగా బయటపడ్డారని చెప్పారు. పెద్ద నేతలందరూ కూడా క్షేమంగా బయటకు వెళ్లిపోయారని, కర్రిగుట్టల ఆపరేషన్లో తమ వెంట ఉన్న 37 మంది సహచరులు మాత్రం ఆ ఆపరేషన్లో మరణించారని వెల్లడించారు. మీ సరెండర్ సమయంలో విదేశీ ఆయుధాలు పోలీసులకు అప్పగించారు. విదేశాల నుంచి మీకు ఆయుధాలు వస్తున్నాయన్న ఆరోపణలు నిజమా అని మీడియా అడిగిన ప్రశ్నకు విదేశాల నుంచి తమకు ఆయుధాలు వస్తాయన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని దేవ స్పష్టం చేశారు. తమకు ఎలాంటి విదేశీ ఆయుధ సరఫరా జరగదని చెప్పిరట. అంటే వీళ్ళే సొంతంగా తయారు చేసుకుంటాం, లేదంటే పోలీస్ స్టేషన్ల మీద దాడి చేసినప్పుడు వాటిని తీసుకొచ్చుకున్నామని చెప్పారు. మొత్తం మీద బార్సే దేవా ఇంటర్వ్యూలు మాత్రం సంచలనమే రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. 1.5 నుంచి 2 నెలలు కర్రెగుట్టల ఆపరేషన్ కేంద్ర బలగాలు చేపట్టిన నేపథ్యంలో కర్రెగుట్టల ఆపరేషన్ భయానికి కంప్లీట్గా ఎక్కడికి అంటే కరీంనగర్ ప్రాంతానికి వచ్చి, కరీంనగర్ చుట్టుపక్కల ఆ ప్రాంతానికి వచ్చి తలదాచుకున్నట్టు సమాచారం అయితే అందుతుంది. కరీంనగర్ నుంచి ఆసిఫాబాద్ సైడ్ వెళ్ళి అక్కడ నుంచి మందమరి నుంచి ఆసిఫాబాద్ వెళ్తూ ఉంటే మందమరి చెక్ పోస్ట్ దగ్గర వీళ్ళని పట్టుకున్నట్టు స్పష్టమైన సమాచారం మన దగ్గర ఉన్నది. మా స్టాఫ్ రిపోర్టర్స్ అన్ని జిల్లాలలో ప్రతి కొత్త జిల్లాకు 33 జిల్లాలలో 33 మంది మనకు అందుబాటులో ఉన్నారు కాబట్టి పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్
ప్రజా వాయిస్కి మాత్రం వస్తుంది. పర్ఫెక్ట్ ఎనాలిసిస్ కూడా ప్రజా వాయిస్ చెప్తా ఉంది దీనికి సంబంధించింది. అక్కడ అరెస్ట్ అయిన నేపథ్యంలో ఇమీడియట్గా డీజీపీ ఆఫీస్కి వచ్చి తలదాచుకున్న పరిస్థితి మాత్రం ఉంది, లొంగిపోయిన పరిస్థితి మాత్రం ఉంది. దేవాతో పాటు 20 మంది కూడా అక్కడే ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. చిన్న చిన్న పనుల నిమిత్తం కూలీలుగా అవతారం ఎత్తి చుట్టుపక్కల పనులు చేస్తూ ఉన్న నేపథ్యం అనేది మనం చూస్తూ ఉన్నాం. సిటీలలో ఎక్కడ చూసినా కూడా బీహార్ రాష్ట్రం నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, అక్కడ నుంచి ఇక్కడ నుంచి ఒక్కడికి తెలుగు రాదు, వాడు కూలీ పనులు చేస్తూ ఉంటారు. అట్లనే వీళ్ళు కూడా వచ్చి ఆ కూలీలుగా అవతారం ఎక్కినట్టు సమాచారం అయితే అందుతుంది. ఏది ఏమైనా కరీంనగర్ ఇంటెలిజెన్స్ వ్యవస్థకు తెలియలేదంటే కరీంనగర్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ మొత్తం పూర్తిగా వైఫల్యం చెందినట్టు సమాచారం అందుతుంది. మరి అక్కడ బడా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఉన్నారు. నిఘా వర్గాలు ఎంత అలర్ట్గా ఉండాలి. వీళ్ళు ఇప్పుడు ఫోకస్ పెడతారు, మీరు ఎక్కడ షెల్టర్ ఇచ్చారు, మీకు ఎవరు షెల్టర్ ఇచ్చారు, ఇప్పుడు వాళ్ళని టార్చర్ పెడతాడు పోయి. అప్పుడు చేత కాదు మనకు. ఇప్పుడు ఇక వాళ్ళ భర్తం పడతారు ఇక.